హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్లో ఎలక్ట్రికల్ బిల్ ఎలా కట్టుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ఈస్టర్న్ పవర్ అని కనిపిస్తుంది కదా, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ సర్వీస్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే సర్వీస్ నెంబర్ పైన క్లిక్ చేసి మన నిక్ నేమ్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకున్న తర్వాత సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా బిల్ పేలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ బిల్ పేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా అమౌంట్ చూపిస్తుంది. అక్కడ ఏమైనా అమౌంట్ ఉంటే ఇలా కట్టాలని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే ఇలా అమౌంట్ అనేది ఉందన్నమాట. ఇలా అమౌంట్ వచ్చిన తర్వాత మనం ఒకవేళ ఫైన్తో కట్టాల్సి వస్తే 2 months బిల్ కనుక ఫైన్తో కట్టాలి కనుక ఇక్కడ ఎస్పై క్లిక్ చేస్తే ఫైన్ 100 తీసుకుంటుంది. తీసుకొని 477 అంటే పే అనేది బిల్ కొడితే ఇక్కడ ఇవన్నీ గేట్వే అన్నమాట. అంటే మన దీని ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఇలా పేటిఎం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ యూపీఐ ఉంది కదా, యూపీఐ ఐడి మీదకి క్లిక్ చేస్తే గూగుల్ పే పేటిఎం అయితే పేటిఎంతో ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత ఈ విధంగా బిల్ జనరేట్ అవుతుందన్నమాట. ఈ విధంగా బిల్ వచ్చినంత వరకు కాసేపు వెయిట్ చేయాలన్నమాట. పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా బిల్లు పేసిప్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తే మన పేమెంట్ అనేది సక్సెస్ అని మనం రేపు పొద్దున మన కరెంట్ ఆఫీస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అడగడానికి కూడా ఉంటుందన్నమాట. ఈ బిల్ జనరేట్ అవ్వకుండా కానీ బ్యాక్ చేస్తే అది అమౌంట్ మళ్ళీ సరిగా అవ్వకపోవచ్చు ఒక్కోసారి. దానివల్ల కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ బిల్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెడ్ డాట్ చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మన యొక్క బిల్ యొక్క వివరాలు అనేది ఈ విధంగా తెలుస్తుందన్నమాట. మన బిల్లు ఎన్ని యూనిట్లు కలుస్తున్నాం, ఏంటి ఫిక్స్డ్ ఛార్జెస్, తర్వాత అమౌంటు, అలాగే గత నెల అమౌంట్ ఏమైనా పెండింగ్ ఉందా, ఓన్లీ ఈ నెల అమౌంట్ ఏమైనా అనేది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ టోటల్ ఏరియాస్ చూసారా, ఇక్కడ టోటల్ ఏరియాస్ అని ఉంది కదా, టోటల్ ఏరియా మీద క్లిక్ చేస్తే ఉంది కదా, అక్కడ కానీ అమౌంట్ కానీ చూపిస్తే గత నెల బిల్ పెండింగ్ ఉందని తెలుస్తుంది అన్నమాట. లేదు అక్కడ 0 ఉంది కనుక ఓన్లీ ఈ మంత్ బిల్ మాత్రమే పెండింగ్ ఉందని, ఆ విధంగా కూడా గత నెల బిల్ పెండింగ్ ఉందా లేదని కూడా తెలుసుకోవచ్చు. ఎంత కట్టాలి ఏంటనేది కూడా మనకి కొన్నిసార్లు ఏంటంటే 2 నెలల బిల్లు కట్టలేక కదా, అలా టైంలోనే గత నెల బిల్లు ఎంత ఉందో చూసి కట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇక్కడ చెక్ చేసి చూడండి, ఇక్కడ టోటల్ ఏరియాస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టోటల్ ఏరియాస్ దగ్గర 151.9.1 అది ఏంటంటే ఆ బిల్ యొక్క గత నెల బిల్ అనమాట. ఈ నెల బిల్ ఎంత 226, టోటల్ బిల్ ఎంత 376 రూపాయలు వచ్చిందన్నమాట. ఆ విధంగా మన గత నెల బిల్ ఎంత, ఈ నెల బిల్ ఎంత కూడా తెలుసుకోవచ్చు అనమాట. అదప్పుడు బిల్ అనేది పెండింగ్ ఉండేటప్పుడు కొన్నిసార్లు బిల్ ఎక్కువ వచ్చిందని కంగారు పడిపోతుంటాం, కానీ ఆ ముందు నెల బిల్లు కట్టలేదనే సంగతి మనం మర్చిపోతాం అన్నమాట. అలాంటి టైంలో ముందు నెల బిల్లు కానీ కలిసిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇదొక మంచి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కస్టమర్ కేర్ ఆపర్చునిటీగా ఉంది. కస్టమర్ కేర్కి ఇక్కడ కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం వచ్చినా చేసినా. అయితే కంప్లైంట్ నెంబరు ఏమైనా ఉంటే కంప్లైంట్ నెంబరు ఆల్రెడీ ఇంతకుముందు కంప్లైంట్ చేసి ఉంటాయి, ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన అనేది ఎలక్ట్రికల్ బిల్ అనేది కట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.